30 సంవత్సరాల క్రితం రెండు కుటుంబాల మధ్య అపోహల వల్ల జరిగిన గొడవలను రాష్ట్ర వ్యాప్తంగా రుద్దడం మంచిది కాదని మాజీ మంత్రి దేవినేని నెహ్రూ అభిప్రాయపడ్డారు. ఎప్పుడో జరిగిపోయిన వాటిని మళ్లీ తెరపైకి తీసుకురావడం పద్ధతి కాదన్నారు. వంగవేటి సినిమా కథ కోసం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమాచారం సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా దేవినేని కుటుంబ సభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. దాదాపు 2 గంటల పాటు సాగిన చర్చలో వివిధ విషయాలను అడిగి తెలుసుకున్నారు. 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి 2 కుటుంబాల మధ్య జరిగినటువంటి తగాదాన్ని దాన్ని ఏదో పెద్ద ఎత్తున చూపించడం, లేనటువంటి సంఘటనల్ని ఏదో జరుగుతున్నట్టుగా అనుకోవటం, ఎవరి జీవితాల్లో వాళ్ళు సెటిల్ అయిపోయి ఎవరి ప్రొఫెషన్స్ లో వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా విజయవాడ కూడా ఎక్కడ ఏ చిన్న సంఘటన కూడా జరగలేదు, సంఘటనలు జరగట్లేదు కూడా. ఇది కులాల మధ్య లేకపోతే మతాల మధ్య లేకపోతే గొడవ ఎప్పటికీ కూడా కాదు. 30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తో 2 కుటుంబాల మధ్య కూడా లాస్ జరగటం జరిగింది. అది వాళ్ళు దీనికి ఇంత పబ్లిసిటీ ఇవ్వాల్సిన పని కూడా లేదు. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన పరిధిలో ఒక సినిమా తీయాలనేది కాన్సెప్ట్. సరే, ఉన్నట్టు తీస్తే సంతోషమే. నేను వర్మ గారిని రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఆ పిక్చర్ లో పెట్టేటువంటి పాటలను కొంత సెన్సార్ చేయమని చెప్పాను. ఎందుకంటే అది వినటానికి బాగోలు, అతనికి పర్సనాలిటీకి తగ్గట్టుగా లేదు, సమాజానికి కూడా ఆ పాటలో ఉపయోగపడేటట్టుగా లేవు. గురించి దాంట్లో చాలా ముఖ్యమైన పాత్ర నెహ్రూ గారిని బేస్ ఉంటుంది కాబట్టి ఆయన నుంచి కొన్ని చాలా ఒక డీటెయిల్స్ తెలుసుకోవడానికి వచ్చాను. అది ఇప్పుడు నెహ్రూ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను. నా ఇంటెన్షన్ ఏంటనేది నేను ఒకళ్ళు తక్కువ ఎక్కువ చూసేది నా ఉద్దేశం కాదు. కథ పరంగా ఏం చేయబోతున్నాను అనేది ఇంకా నేను సినిమాలోనే చూపిస్తాను.